స్టార్ట్ అయింది. మనం పోతుంటే తీస్తారులే మళ్ళీ మాట్లాడినాక మేము మాట్లాడినాక మళ్ళీ పోతుంది. ఈ నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఇది 30 పడకల హాస్పిటల్ సంబంధించినటువంటిది కొత్తగా నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ రావడానికి పేషెంట్లు కానీ గర్భవతులు కానీ సీరియస్ కేసులు రావడానికి సాధ్యం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నీళ్లు ఇప్పుడు ఉదయం రాత్రి కురిసినటువంటి వానికి ఉదయం రాకపోకలకు తీవ్ర అంతరాయం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అయినప్పటికీ నీళ్లు సంబంధించినటువంటిది ఇంకా మోకాళ్ళ లోతు పారుతున్నాయి హాస్పిటల్లో సంబంధించినటువంటిది. కాబట్టి ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు ఎమ్మెల్యే సంబంధించినటువంటిది వెంటనే జోక్యం చేసుకొని హాస్పిటల్కు సంబంధించినటువంటిది ఇప్పటికే రోగాలు వచ్చేటువంటి వాళ్ళు హాస్పిటల్కి వస్తారు, మళ్ళీ ఈడ కొత్త రోగాలు తీసుకొని మళ్ళీ ఇళ్ళకు పోవాల్సినటువంటి పరిస్థితి. ఇట్లే ఉంటే గాన ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో వైద్యానికి వచ్చినటువంటి వాళ్లకు ఇక్కడ దోమలు అంటువ్యాధులు ప్రబలేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ కొత్త జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. మలేరియా టైఫాయిడ్ జ్వరాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఇక్కడ సిమెంట్ బెడ్ కానీ సిమెంట్ సంబంధించినటువంటి కానీ తాత్కాలికంగా మెటల్ సౌకర్యం ఏర్పాటు చేసి హైట్ పెంచాల్సిన అవసరం ఉంది. మారుతి నగర్ నుంచి వచ్చేటువంటి నీళ్లు కూడా అవి ఎన్నికొచ్చి హాస్పిటల్లోకి వస్తున్నాయి. ఆ డ్రైనేజ్ కాలువ మున్సిపాలిటీ వాళ్ళు కూడా సంబంధించినటువంటిది పన్నులు పైన శ్రద్ధ పెడుతున్నారు. ఆ డ్రైనేజ్ కాలువ సంబంధించినటువంటిది కొంత తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నీళ్లు కూడా హాస్పిటల్లోకి ఎన్నికి తన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది 30 పడకల ఆసుపత్రి అని చెప్పుకోవడం తప్ప ఇక్కడ ఎలాంటి వసతులు కూడా లేవు, సౌకర్యాలు లేవు. ఇప్పుడు వచ్చినటువంటి పేషెంట్లను అడిగితే తాగడానికి నీళ్లు లేవంట. తాగడానికి నీళ్లు లేనటువంటి వసతులు ఉన్నాయి. డాక్టర్లు కూడా సక్రమంగా సమైనటువంటి అందుబాటులో ఉండడం లేదు. డాక్టర్ల పైన డిఎంహెచ్ఓ అధికారులు కూడా తనిఖీ చేయాలనేటువంటిది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం.